కేంద్రం నుండి అధిక బడ్జెట్లు తీసుకుని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ముందు చేశారు, ఏమైతే తెచ్చారు అధికం చెప్పండి. ఏం తీసుకొచ్చారు? 15,000 గ్రాంట్, అది కాదు, అది అప్పు. 10,000 కోట్లు ఇది అప్పు, గ్రాంట్ కాదు. ఉన్న నోటి మాట నరలని నాలుకనికి ఏమైనా మాట్లాడతారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? ఈ 10 నెలలు అయింది. 10 నెలల్లో ఏం చేశారు? ఏ విషయంలో ముందుకు వచ్చారు? ఒక స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యిందా? లేదు. నిరుద్యోగ భృతి అయ్యిందా? లేదు. 18 వయసు దాటిన అమ్మాయిలకు 1,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకు 15,000 అన్నారు, ఇచ్చారా? లేదు. ఫ్రీ గ్యాస్ ఇచ్చారా? లేదు. ఫ్రీ బస్సు ఇచ్చారా? లేదు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, లేదు. ఏది మీరు ఒకటి సూపర్ వాలంటీర్స్ని అన్నారా? లేదు. ఒక్కటి 10 నెలలు అయింది, ఇప్పటికీ ఒక్కటి కాకపోతే ఒక్క హామీ నెరవేర్చకుండా ఇంకా మేము జనవరిలో చేస్తాం, మొన్నటిదాకా సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాది అన్నారు. ఉగాది తర్వాత మళ్ళీ రేపు ఇంకో ఫంక్షన్ వస్తుంది, ఇంకో పండగ వస్తుంది. ఈ పండగల పేరు చెప్తూ ఇదిగో వస్తా అదిగో చేస్తా అని కాలయాపన చేస్తున్నారు. తప్పితే వీళ్ళు ప్రజాపాలన లేదు, వీళ్ళు సొంత ఎజెండాలు, ప్రజా ఎజెండాలు లేదు. ఎవరికాడు సొంత ఎజెండా. పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవ్వడానికి మార్గం ఏంటి, ఇక్కడ అవ్వలేము, ఎట్లా వెళ్ళాలి, రూట్ ఏంటి అతని అభిప్రాయం. నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రజల్లో, కనుక రెడ్ బుక్ గిర్ బుక్ అని ఈయన తిరుగుతున్నాడు. చంద్రబాబు వీళ్ళను ఆడిస్తూ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని ఊపేస్తూ పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడతారు కదా, దాంతో ఆయన దాన్ని పెట్టుకుని డ్రామా చేస్తాడు. అంతా ఒక కలుషితమైన, కల్మషమైన, కషాయితమైన ఒక కక్ష సాధింపు పరిపాలన అనేది ప్రజల పాలన లేదు. ఎంత దుర్మార్గ పాలన జరుగుతుంది. స్వర్ణాంధ్ర దిశగా వెళ్తా ఉందామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరే స్వర్ణాంధ్ర చెప్పడానికి ఏముందమ్మా? చంద్రబాబు చెప్పడానికి 10 సంవత్సరాలు చూస్తున్నాం కదా. చంద్రబాబు అనేవాడు అరచితులు వైకుంఠం చూపిస్తాడు. చంద్రబాబు చెప్పడానికి ఏముంది? చంద్రబాబు చెప్తూ ఉంటాడు, చాలా చెప్తూ ఉంటాడు. చంద్రబాబు చెప్పినట్టు అయిపోద్ది అనుకుంటే భ్రమ. చెప్తాడు. ఏం చెప్పలా? 2014 నుంచి 19 ఏం చెప్పలా? అమరావతి భ్రమ చూపించాడు. 620 ప్రామిస్ చెప్పాడు, ఏమో నెరవేర్చాడో? లేదు. మళ్ళీ 5 ఏళ్ళు కూర్చున్నాడు మూల. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక కొత్త డ్రామా తీసుకొచ్చాడు. అది ఇచ్చారు. పక్కన పవన్ కళ్యాణ్ ఒకటి పెట్టుకుని ఇదిగో ఉన్నాడు అని చూపించి ప్రజలు నమ్మారు. ఇది కొత్తడు కదా, 6 అడుగుల బుల్లెట్ కదా, సినిమాలో చించినట్టు ఇక్కడ ఏదో చించుతాడని నమ్మారు. అది బుల్లెట్, తుసు బుల్లెట్, భజన బుల్లెట్ అని అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం చెప్తూ ఉంటాడు? అతని చంద్రబాబు వే ఆఫ్ పరిపాలనే భ్రమలు కల్పించుట, ప్రజల్ని ఒక మైంలోకి తీసుకెళ్తా, ఏదో అని అన్నట్టు ఒక భ్రమ కల్పించేసేసి తన పబ్బం గడుపుకుంటాడు. అంతే అతని మాటలకి. ఫైనల్గా చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా ఉందో తనకి ఇంటెలిజెంట్ బ్యూరో ఏమన్నా చెప్పకుంటే మీరు ఎలా ఉంది ఆయన చంద్రబాబు నాయుడుకి చెప్పాలంటే ఎలా చెప్తారు? అబద్ధాలతోటి అసభ్యకరమైన, అరాచకమైన, అవినీతిమయమైన ప్రభుత్వం నడుస్తుంది. కక్ష సాధింపు చర్యలు, ప్రజల కర్మ అన్నట్టు జరుగుతుంది. ప్రజల కర్మ. మొన్న ఏదో అన్నారు వాళ్ళ కర్మని. వాళ్ళ కర్మ కాదు, మీ కూటమి అధికారంలోకి రావడం ప్రజల కర్మ. ప్రజలు అప్రమత్తంగా లేక మీలాంటి దుర్మార్గపు కూటమని, అనైతిక కూటమని. మీరు ఎక్కడ నైతికత ఉందా? చంద్రబాబు పవన్ తిట్టాడు. పవన్ తిట్టి లోకేష్ తిట్టేసాడు. అంతు చూస్తా తెలుగుదేశం అంత దరిద్ర పార్టీ లేదన్నాడు. చంద్రబాబు మోడీని తిట్టాడు. అతను టెర్రరిస్టు, అసలు ఈ దేశంలో ఉండడానికి పనికి అన్నాడు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూను బీజేపీ తిట్టాడు. పవన్ కళ్యాణ్ తిట్టడం ఎవరిని అందరిని తిట్టాడు, మన అందరి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అతనికి ఒక సిద్ధాంతమో ఒక విధానం లేదు. చంద్రబాబు వాళ్ళని వెళ్ళి వాడుకుని ఒంటరిగా వస్తే అడ్రస్ ఉండేవాడు కాదు. సో వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక కూటమి ఏర్పాటు చేసుకుని చించేశారని. సో ఇది ఒక అసంబద్ధమైన రాజకీయము, ఒక అనైతికమైన బంధము. వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం తప్పితే ప్రజల కోసం కాదు. పరిపాలన కూడా అట్లాగే సాగుతుంది. వాళ్ళ సొంత ఎజెండాల కోసం నడుస్తున్నారు తప్పితే ప్రజల కోసం ఎక్కడ ఈ 10 నెలల్లో ప్రజల కోసం ఇప్పటికీ 1,10 కోట్ల అప్పు మాత్రం చేసేశారు. 1,10 కోట్ల అప్పు మాత్రం చేసేసారు. ఇది సంపద సృష్టి ఆయన దృష్టిలో. సంపద సృష్టి అంటే మేము అన్నాం అప్పుడు, ఇంత అన్నారు, ఎక్కడో వర్కౌట్ అవుతుంది, మీరు 1,72,000 కోట్లు అవుతాయి మీరు చెప్పిన
దీనికి ఎక్కడి నుంచి వర్కౌట్ అవుతుంది మాకు తెలుసు మేము సంపద సృష్టిస్తాం అని ఏం తమ్ముళ్ళు అని ఈయన మాట్లాడి లోకేష్ ఏమో మేము అన్ని అధ్యయనం చేసి ఏది ఇవ్వగలమో అదే పెట్టాం సత్య పథకాల్లో సూపర్ 6 అని ఆయన మాట్లాడి ఈయన జుట్టు ఎగరేసుకుంటూ అన్నయ్యలాగా చెప్తాను చెల్లెళ్ళు నేను ఒక అన్నలాగా చెప్తాను మీ సోదరులాగా చెప్తాను నేను మొదటి నెలలోనే ఈయన ఈ హామీలు నెరవేర్స్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ జుట్టు ఎగరేసుకుని ఆ ఆవేశం ఎక్కడైంది ఈ అన్ని అధ్యయనం చేసిన లోకేష్ నోరేమైంది సంపద సృష్టి అని అప్పులు చేయటం సంపద సృష్టిమా అంటే మీరు ఒక వన్ వర్షన్ చెప్తున్నట్టున్నారు గత పాలకుల తీరు కూడా ఆ విధంగానే ఉన్నది ఆడదాం ఆంధ్ర ఆడదాం కింద అలా ఉందని ప్రజలు నమ్మే కదా నీకు ఓట్లు ఇచ్చారయ్యా మళ్ళీ గత పాలకులను ఎందుకు వాళ్ళ ప్రజలు పంపించేశారు కదా వాళ్ళ దౌర్భాగ్యం చేశారు అది చేసుకున్నారని మీరు చెప్పారు మీ మాటలు నమ్మే కదా మీరు చెప్పింది అబద్ధమా నిజమని నమ్మే కదా ఇప్పుడు అబద్ధాలను తేలుతారే కదా 14 లక్షల కోట్లు అని చెప్పింది అబద్ధం అని తేలుతుంది మీరే అసెంబ్లీలో 5 లక్షల కోట్లు అంటున్నారు మొన్నటిదాకా 14 లక్షల కోట్లు సో మీరు అన్ని అబద్ధాలు ఆడి ప్రజలను ఒక నమ్మించి వచ్చారని తెలిసిపోతుంది కదా వాళ్ళ పేరు పెట్టుకుని ఎందుకు బతుకుతారు అది అయిపోయింది జగన్ చెప్పము గత ప్రభుత్వం జగన్ ఈ భజన ఎందుకయ్యా ప్రజల భజన చేయండి అయ్యా ఇంకా ప్రజలు మిమ్మల్ని కదా కూర్చోబెట్టింది జగన్ కూర్చోబెట్టి ఇంకా అన్నాడు జగన్ పేరు చెప్పుకుని బతికేస్తారు అది గత ప్రభుత్వం అయిపోయింది అందుకని మీరు వచ్చారు చేయండి 10 నెలలు ఇది ఏం పీకారు ఇంతవరకు మీరు పీకగలిగింది ఏంటి ఏం పీకగలరు చెప్పండి ప్రజలు తిడుతున్నారు ఉమ్మోస్తున్నారు ఎంత మోసపోయాం ఇంతగా దగా చేశారు మమ్మల్ని ఈ కూటమి అని అంటున్నారు ప్రజలకు సమాధానం చెప్పండి